హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి బేబీ బాయ్ యొక్క లక్షణాలు. మన పొట్టలో కనుక బేబీ బాయ్ ఉంటే మనలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్కానింగ్ రిపోర్ట్లో బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది 140 కంటే తక్కువ ఉంటే మనం అబ్బాయిగా అని చెప్తాము. ఎక్కువ మందిలో 140 కంటే తక్కువ ఉన్న వాళ్ళు అబ్బాయిలు అనేది పుడతారనమాట. సో 140 కంటే తక్కువ ఉంటే బేబీ బాయ్ అనేది మన పొట్టలో ఉన్నట్లు. అలాగే మన కుడివైపు బ్రెస్ట్, రైట్ బ్రెస్ట్ అనేది కొంచెం లెఫ్ట్ బ్రెస్ట్ కన్నా రైట్ బ్రెస్ట్ అనేది కొంచెం పెద్దగా ఉంటే మన పొట్టలో ఉన్నది అబ్బాయి అని చెప్తారు. అలానే మన యూరిన్ కలర్ అనేది డార్క్గా ఉంటే మన పొట్టలో అబ్బాయి ఉన్నాడు అని చెప్తారు. అబ్బాయి కనుక మన పొట్టలో ఉంటే మన చర్మం అనేది కాంతిగా ఉంటుంది, మెరుస్తూ అనేది ఉంటుంది. అలానే అబ్బాయి పొట్టలో ఉన్నప్పుడు పొట్ట అనేది కోడిగుడ్డు షేప్లో ఉంటుంది, గుండ్రంగా కాకుండా కోడిగుడ్డ ఆకారంలో ఉంటే మన పొట్టలో బేబీ బాయ్ అనేది ఉన్నట్లు. అలానే టేస్ట్ విషయానికి వస్తే మన ప్రెగ్నెన్సీ సమయంలో స్పైసీ ఫుడ్స్, కారాలు, ఉప్పులు ఎక్కువగా ఉండే ఫుడ్స్ అనేది తినాలి అనిపిస్తూ ఉంటాయి బేబీ బాయ్ కనుక పొట్టలో ఉంటే. అలాగే బిడ్డ కదలికలు, బేబీ యొక్క మూమెంట్స్ అనేది మూమెంట్స్ అంటే బేబీ అనేది ఎక్కువగా కుడివైపుకి వచ్చి తిరుగుతూ ఉంటుంది. అలా కుడివైపున కనుక ఎక్కువగా మనకి మూమెంట్స్ తెలిస్తే మనం పొట్టలో అబ్బాయి అనేది ఉన్నట్లు. అలాగే మన పొట్ట మీద ఒక లైన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా, ఆ లైన్ అనేది మన చెస్ట్ వరకు కనుక ఉంటే మన పొట్టలో బేబీ బాయ్ అనేది ఉన్నట్లు. అబ్బాయి కనుక మన పొట్టలో ఉంటే మొదటి 3 నెలల్లో ఉదయాన్నే మార్నింగ్ సిక్నెస్ కానీ వాంతులు కానీ కొంచెం తక్కువగా ఉంటాయి. అలానే అబ్బాయి కనుక మన పొట్టలో ఉంటే మన మెడ చుట్టూ నల్లగా, అలాగే మన ముఖం మీద మంగు మచ్చల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. అలా కనుక ఉంటే మన పొట్టలో అబ్బాయి అనేది ఉన్నట్లు. అలాగే హెయిర్ అనేది కొంచెం గ్రోత్ అవుతూ ఉంటుంది మన పొట్టలో కనుక అబ్బాయి ఉంటే, చాలా మెరుస్తూ హెల్దీగా ఉంటుంది హెయిర్. ఇంకొకటి వచ్చేసి మన స్కానింగ్ రిపోర్ట్లో సిఆర్ఎల్ లెంత్ అని ఉంటుంది కదా, అంటే మన 4th మంత్ 5th మంత్ స్కానింగ్ రిపోర్ట్లో సిఆర్ఎల్ లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే అది బేబీ బాయ్ అని అర్థం. అంటే కొంచెం పొడుగ్గా ఉంటుంది అనమాట, అప్పుడు అది బేబీ బాయ్ అని సిఆర్ఎల్ లెంత్ని బట్టి కూడా చెప్తారు. ఇంకొకటి వచ్చేసి బేబీ బాయ్ కనుక మన పొట్టలో ఉంటే మన పొట్ట అనేది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది, చాలా మందిలో పెద్దగా ఉంటుంది కదా, అట్లా బేబీ బాయ్ కనుక మన పొట్టలో ఉంటే పొట్ట అనేది చాలా చిన్నగా ఉంటుంది. అలానే ఇంకొకటి వచ్చేసి మనకి ఉల్లిపాయ స్మెల్ కానీ తాలింపు స్మెల్ కానీ కొన్ని రకాల స్మెల్స్ అనేవి అస్సలు పడవు. బేబీ బాయ్ కనుక మన పొట్టలో ఉంటే కొన్ని రకాల వాసనలు అనేది అస్సలు నచ్చవు, వామిటింగ్స్ అనేవి వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటాయి బేబీ బాయ్ కనుక పొట్టలో ఉంటే. మన స్కానింగ్ రిపోర్ట్లో ప్లాజెంటా పొజిషన్ పెట్టి కూడా మనం అబ్బాయి అని చెప్పొచ్చు. ప్లాజెంటా అనేది పోస్టీరియర్గా ఉంటే మన పొట్టలో బేబీ బాయ్ అనేది ఉన్నట్లు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మన ముఖం చూసి, మన పొట్ట ఆకారం చూసి, అలానే మన వామిటింగ్స్ అవ్వటం కానీ మనలో కనిపించే లక్షణాలను బట్టి మనకి అబ్బాయి అని చెప్తూ ఉంటారు. అలాగే ఆల్రెడీ అబ్బాయి అనేది డెలివరీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఈరోజు నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.